నేను మీ జాష్నవి. I am pursuing my BTech in Andhra University. Before entering to the video, small note. ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో హై వెయిటేజ్, బెస్ట్ బుక్స్, రిసోర్సెస్ ని మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు 1-2 ఛానల్స్ని ఫాలో కండి. అండ్ అంతకు మించి మీరు ఫాలో అయ్యి 20-30 వీడియోలు చూసినా ఏం లాభం లేదు. మీరు హై వెయిటేజ్ చాప్టర్స్ తెలుసుకుంటారు కానీ అందులో ఉన్న కాన్సెప్ట్స్ని, ఫార్ములాస్ని తెలుసుకోలేరు. అలా టైం వేస్ట్ చేయకుండా వెంటనే చదవడం స్టార్ట్ చేసేయండి ఇప్పటికైనా, ఇంకా మీకు ఎక్కువ టైం లేదు. అండ్ వన్ థింగ్, మీ కౌన్సిలింగ్ అప్పుడు, మీ కాలేజ్ సెలక్షన్ అప్పుడు మీకు గైడెన్స్ కావాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మీకు అప్పుడు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని అందరూ కష్టపడతారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కష్టపడతారు. కొందరు వచ్చేసి పర్ఫెక్ట్ కష్టపడతారు, కొందరు వచ్చేసి స్మార్ట్గా ప్రిపేర్ అవుతారు. అండ్ మీరు ఎలా కష్టపడ్డారా అని కాదు, మీరు కొన్ని మిస్టేక్ చేస్తారు, అవి కానీ అవాయిడ్ చేస్తే మీకు మంచి ర్యాంక్ స్కోర్ చేసుకోగలుగుతారు. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సిలబస్ ని ర్యాండమ్ గా ప్రిపేర్ అవుతారు. సిలబస్ ని, వెయిటేజ్ ని చెక్ చేసుకోకుండా చదవడం స్టార్ట్ చేస్తారు. బట్ తెలుసా, ఎంసెట్ లో కొన్ని టాపిక్స్ కి హై వెయిటేజ్ ఉంటుంది. వాటిని తెలుసుకొని సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకొని హై వెయిటేజ్ టాపిక్స్ ని ప్రిపేర్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే ఎంసెట్ లో కొంతమంది ఒక్క బుక్ చదివి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, కానీ ఎంసెట్ లో మెనీ బుక్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్పీడ్ అండ్ అక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు. ఎలా? ఫస్ట్ ఎన్సీఆర్టీస్, మీ కాలేజ్ మెటీరియల్స్, అండ్ వచ్చేసి పీవైక్యూస్ బుక్స్, షార్ట్ నోట్స్లు అన్నీ ఉండాలి. అన్నీ ప్రిపేర్ అయితేనే మీకు మంచి ర్యాంక్ స్కోర్ చేసుకోగలుగుతారు. మిస్టేక్ నెంబర్ 3, ఎంసెట్ లో నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఫాస్ట్ గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఒక్క క్వశ్చన్ మీద టైం వేస్ట్ చేస్తే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీన్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు మాక్ టెస్ట్ ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ టైం మేనేజ్మెంట్ ని, స్పీడ్ అండ్ అక్యురసీని ఇంప్రూవ్ చేసుకోగలరు. మిస్టేక్ నెంబర్ 4, చాలా మంది పీవైక్యూస్ ని ప్రాక్టీస్ చేయరు, కాన్సెప్ట్ ని, ఫార్ములాస్ నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. కానీ అలా ఉండకండి, ఎందుకంటే మీరు చాలా అడ్వాంటేజెస్ మిస్ అవుతారు. ఎలా చెప్పనా, పీవైక్యూస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, ప్యాటర్న్స్ రిపీట్ అవుతాయి. అవి మీరు మినిమం 5 years కానీ ప్రాక్టీస్ అయితే మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. నెంబర్ 5, చాలా మంది షార్ట్ కట్స్ ని ప్రిఫర్ చేయరు, కానీ ఎంసెట్ లో షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. మ్యాథ్స్ లోకి వచ్చేసరికి షార్ట్ కట్స్, ఫిజిక్స్ లోకి వచ్చేసరికి ఫార్ములాస్ ని యూజ్ చేయాలి. కానీ కొన్ని క్వశ్చన్స్ ఎంసెట్ లో మనం సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే మీకు వెంటనే ఫార్ములాస్ గుర్తొస్తూ, వెంటనే షార్ట్ కట్స్ కానీ గుర్తొస్తే వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం సెకండ్స్ లో, అండ్ మీ టైం సేవ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 6, చాలా మంది స్టూడెంట్స్ ఎన్సీఆర్టీని లైట్ తీసుకుంటారు, కానీ కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ, ఎస్పెషల్లీ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అవి కానీ మీరు సాల్వ్ చేయాలంటే ఇనార్గానిక్, ఆర్గానిక్ ఖచ్చితంగా ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 7, చాలా మంది స్టూడెంట్స్ మాక్ టెస్ట్ ని స్కిప్ చేస్తారు. బట్ దానికి రిజల్ట్ ఏంటో తెలుసా, మీరు ఎగ్జామ్ లో టైం సరిగ్గా సరిపోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్ అనేది వీక్లీ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఒకటి అటెంప్ట్ చేయండి. మీరు అక్కడ టైం ఇంప్రూవ్ చేసుకుంటారు, అలాగే మీకు స్పీడ్ అండ్ అక్యురసీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 8, ఎగ్జామ్ ముందు టెక్స్ట్ బుక్ చదవాలి అంటే మీకు టైం సరిపోదు. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఫార్ములాస్, షార్ట్ కట్స్ అవన్నీ రాసుకొని పెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 9, చాలా మంది స్టూడెంట్స్ స్టడీస్ కోసం నిద్ర సాక్రిఫైస్ చేస్తారు, కానీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది అలా చేస్తే. మినిమం మన బ్రెయిన్ కి 6 to 7 hours రెస్ట్ ఇవ్వాలి. అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి, డైలీ ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయండి. మిస్టేక్ నెంబర్ 10, ఎగ్జామ్ కి ముందు కొత్త చాప్టర్స్ చదవడం మానేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవడం ఎక్కువ, రిజల్ట్స్ చాలా తక్కువ. ఈ మిస్టేక్స్ అన్ని మీరు అవాయిడ్ చేస్తే మీ ఎంసెట్ ప్రిపరేషన్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వెంటనే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.